ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్రంలో నేర నియంత్రణ చేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కాకినాడ ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. పోలీస్ శాఖలో డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని అన్నారు. డ్రోన్ల సహాయంతో నిఘా పటిష్టంగా జరుగుతుందని తెలిపారు. సైబర్ నేరాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేకంగా ఈ తరహా నేరాల మీద ప్రజలకు అవగాహన కలిగించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. పోలీస్ శాఖలో త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఉన్న హత్య కేసు, అంతర్వేది రథం దగ్ధం కేసుల గురించి ప్రస్తుతం తాను మాట్లాడలేనని ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ వ్యాఖ్యానించారు. ఈరోజు రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడ కాకినాడలో బెల్లా ఫార్మ్స్ ఇది ఇనాగరేట్ చేసుకోవడానికి, అదేవిధంగా బెటాలియన్ సందర్శించడం, రాజమండ్రిలో ఒకటి చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, నేను పూర్తి చేసుకోవడానికి విధంగా రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుని చెప్తాను, తర్వాత మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. మేము గత 7 నెలలుగా చేస్తున్న పోలీసింగ్లో శాంతి భద్రతలు కాపాడే విషయంలో కానీ, నేరాల్ని నిరోధించడం, అదేవిధంగా వాటిని డిటెక్ట్ చేసే విషయంలో కానీ అత్యంత సైంటిఫిక్ వేగా, ప్రొఫెషనల్గా వ్యవహరించడం, ఎవిడెన్స్ బేస్డ్ కింద కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయటం, ఏదన్నా నేరం జరిగినట్లయితే దాన్ని ఒక టెక్నాలజీని వాడటం ద్వారా, సైంటిఫిక్ ఎయిడ్స్ వాడుకోవడం ద్వారా మాకున్నటువంటి స్కిల్స్ అన్నింటినీ ఉపయోగించుకొని డిటెక్ట్ చేయడం వల్ల కేసులు చాలా వరకు డిటెక్ట్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఉదాహరణకి కొంతకాలంగా ఎక్కువ వాడుకలో లేనటువంటి డ్రోన్స్ని వాడుకోవటం, అదే సీసీటీవీ కెమెరాస్ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కెమెరాలు కొన్ని నెట్వర్క్ సరిగా లేకపోవటం వలన, యాన్యువల్ మెయింటెనెన్స్ అమౌంట్ కట్టకపోవటం వల్ల వాటి పనితీరు ఆగిపోయింది, వాటి పని చేయటం ఆగిపోయినాయి. వాటిలన్నింటి మేము మళ్ళీ రివైవ్ చేసుకోగలిగాం. ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని ఆఫీస్ అనే సిస్టమ్ ఉంటుంది. అది దేశంలోనే 2 రాష్ట్రాలు అత్యంత ఆధునికమైనటువంటి సిస్టమ్ పెట్టుకున్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తెలంగాణ.